సదాశివపేట మండలం సూరారం గ్రామాన్ని సందర్శించిన 25 మంది విదేశీ ప్రతినిధులు కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆత్మీయ స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామాన్ని సందర్శించిన 25 మంది విదేశీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరి, అధికారులు, సూరారం గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ మగ్గం పటేల్, మాజీ కోఆప్షన్ నెంబర్ సలావుద్దీన్ వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. All these works will be inspected and checked, and audit will be conducted in the at the village level. So in this particular rural road, if we don't provide them work in the village, which gives them to feed themselves, they are forced to leave the place to across the capital. So this scheme is helping them to stay in their village, be safe in their village, and earn their living right in the village without having to be displaced. Otherwise, they would be in an urban road as well. Road కాకుండా ఇంకే cement concrete roads are not made by them. I just wanted to clarify, for every 100 rupees of wage that they earn, they are individual fees. So Narega one, they have conquered this right. Decade. And after 20 years of implementing this program, which new levels of rights they are aiming for? I mean, what's the next? What would they like to offer? What's the next step? 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ నరేగా తర్వాత నెక్స్ట్ ఏ హక్కులని సంపాదించాలని అనుకుంటున్నారు? ఇప్పుడు దేని మీద జరుగుతుంది? ఇంతకు ముందు పని లేకుండే నుంచి పని ఇప్పిస్తున్నారు. ఇప్పుడు పని అయితే దొరుకుతుంది కదా, తర్వాత ఎట్లాంటి హక్కులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకేం చూస్తున్నారు భవిష్యత్తులో? ఊరికేం కావాలా? మా గ్రామానికి ఇంకా రోడ్లు ఉన్నాయి, ఇంకా వేసేటి ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఉన్నాయి, మళ్ళీ మనకు ఈ మన ప్రాజెక్టు నుంచి మనకు పార్కం కూడా ఉంది, అవి కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఆ Take part at the decision-making process about if first will be a road or will be a school or a new hospital. How they do this kind of decision-making process with the project here. అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి, ఆ కమిటీలో పంచాయతీ ఆఫీసులో కూర్చొని ఆ కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో తీర్మానం చేస్తాం. ఎక్కడ ఏ పని చేయాలి, ఎక్కడ ఏం కావాలనేది అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని దానికి తీర్మానం చేసి దానికి పంపిస్తాం. అది శాంక్షన్ వచ్చిన తర్వాత ఈ పనులని షురూ చేస్తాం. అక్కడ వాళ్ళకి వాళ్ళ దేశాలలో అసెంబ్లీలలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు, అండ్ ఇక్కడ నరేగా లాగా మనం ఎట్లా చేస్తున్నామో అక్కడ వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్లీ నరేగా లాగా కాదు, కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. డబ్బులు ఇచ్చేవి కానీ వర్క్ ఇచ్చేవి కానీ వాళ్ళందరి ప్రోగ్రామ్స్ కంటే మనదే స్పెషల్. ఇట్లాంటి ప్రోగ్రామ్ ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా లేదు. అంటే హక్కు, పని చేయడం హక్కు అనే ఇది మన కాన్స్టిట్యూషన్ లో, నరేగా లాలో ఎట్లయితే మనం రాసుకున్నామో అది ఇప్పటి వరకు ఇంకే దేశంలో కూడా లేదు. అందుకని మీ అందరి నుంచి నేర్చుకోవడానికి మీరు మన దగ్గర ఎట్లా అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ. ఒక్కొక్కరిని నేను పరిచయం చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళు, లేకపోతే సగం మంది ఇంకా మినిస్టర్ స్థాయిలోనే ఉన్నవాళ్ళు, అండ్ స్పెషల్లీ లేబర్ లాస్ తో, వర్కర్ లాస్ తో పనిచేసే 100 days record. When did I work? When did I ask for work? When did I get work? Each worker is entitled, each household is entitled. నా జాబ్ కార్డు నంబర్ 22. ఇది గవర్నమెంట్ స్కీమ్, మనకు అథారిటీ ఉంది. దీనికి పని లేకున్నా కొట్లాడి పని చేసుకునే కార్డు ఇది మేడం. ఇది పని మాకు పని కావాలని. ఇంతవరకు బురదల దివి
ఈ మందులు కానీ ఎడ్ల బండ్లు కానీ మాకు వ్యవసాయానికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు ఈ రోడ్డు వల్ల మాకు చాలా బెనిఫిట్గా పొందుతున్నాము. మాకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ఈ రోడ్డు నుంచి ఈడికెంచి మనకు హైవే పోవాలంటే కూడా మాకు అందుబాటులో ఉంటుంది మేడం ఇక్కడ. About this road, not from a fully paved tar or a cement road, but even that didn't exist before. So the primary purpose of this road is to connect different fields in the village and connect the village to the primary highway that connects into the rest of the village, where the bullock carts that the agricultural farmers use would all. పని లేకపోతే మాకు ఈ బురదలా నడిచిపోనీకి ఇబ్బంది ఉన్నదమ్మా. చేలకాడికి మసాలాలు ఎత్తుకొని పోకడ, పత్తి తీసుకొని రాకడ మాకైతే ఇబ్బంది ఉండి ఈ రోడ్ కావాలని చెప్పినామమ్మా. So this is an example of what Nikhil was describing earlier, where he said what work gets done is also decided at the village level by the villagers themselves. Her name is Yadama. She's describing how her livelihood is dependent on this program and this work. And earlier, before this road, they would be carrying pesticides when they have to go to the field. They'd be carrying all of their material on their heads and be stuck in the mud again.